Hi students, మనం డే 1లో కొన్ని ప్రాబ్లమ్స్ చేస్తున్నాం ఆల్రెడీ కరెంట్ మీద. ఇప్పుడు సమ్ మోర్ ప్రాబ్లమ్స్ మనం చేస్తున్నాం. ఆల్రెడీ డే 1 వీడియోలో మీకు ఒకసారి ప్రాబ్లమ్స్ చూపించిన ఏ ప్రాబ్లమ్ చేద్దాం అనేది. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ ద పీక్ వోల్టేజ్ ఆఫ్ ఏసీ సప్లై ఈజ్ 600 volts. వాట్ ఈస్ ఆర్ఎంఎస్ వోల్టేజ్? పీక్ వోల్టేజ్ అంటున్నాను మనకి ఈ నాట్. సో దట్ ఈజ్ ఈక్వల్ టు, అంటే నేను ఎప్సిలాతో చూపిస్తున్నామా వోల్టేజ్ అంటే ఎప్సిలా ఇండివిజువల్ ఈఎంఎఫ్ లాగా. ఈ నాట్ ఈజ్ ఈక్వల్ మనకి ఎంత ఇచ్చిందంటే 600 volts ఇచ్చినాం. అయితే వాట్ ఈజ్ ఇట్స్ ఆర్ఎంఎస్ వోల్టేజ్ అడిగినాము. ఆర్ఎంఎస్ వోల్టేజ్ అంటే నీకు ఫార్ములా తెలుసు. వాట్ ఈస్ ద ఫార్ములా? ఈ నాట్ బై రూట్. సో దట్ ఈక్వల్ ఈ నాట్ వాల్యూ ఎంత? 600 బై రూట్. సో 600 300 into 2, 2 root 2 into root 2, పైన కింద రూట్ 2 క్యాన్సిల్ అయిపోతే యూ గాట్ హియర్ 300 into root 2 volts. So next now the RMS value of the current in the AC circuit is 20 amperes. What is same? RMS current is RMS current is 20 amperes. Peak value find out. IRMS formula. So what is IRMS formula? I naught by root 2. I naught అంటే maximum current లేదా peak current. ఇది ఫైండ్ అవుట్ చేయాలి. ఆల్రెడీ ఐఆర్ఎంఎస్ ఎంత ఉంది? 20. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. 20 ఈజ్ ఈక్వల్ టు I0 బై రూట్ 2. ఎటు వచ్చేసినా 20 root 2 amperes. నెక్స్ట్ వన్ మోర్ ప్రాబ్లమ్ నాన్న. ద ఎలక్ట్రిక్ కరెంట్ ఇన్ ద సర్క్యూట్ ఈస్ గివెన్ I ఈజ్ ఈక్వల్ టు 3t. ఫైండ్ ద ఆర్ఎంఎస్ కరెంట్ ఫర్ ద పీరియడ్ ఆఫ్ 0 to 1 seconds అన్నా. మనకు ఇక్కడ ఇచ్చిందన్న కరెంట్ I ఇన్ టర్మ్స్ ఆఫ్ టీలో ఇచ్చిందా. I ఈజ్ ఈక్వల్ టు 3t. The current at the time t seconds. Now what is the RMS current nana? So RMS current మీకు ఫార్ములా ఇచ్చింటా. ఇలా టైం t లో ఉన్నప్పుడు నాన్న IRMS square is equal to integral 0 to t ఎంత అవుతుంది నాన్న? 0 to t I square into dt by integral 0 to t dt. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. దట్ ఈక్వల్ ఇంటిగ్రల్ 0 to, మన టైం ఎంత అడిగిందని అక్కడ క్యాలిక్యులేట్ 0 to 1 second అడిగిందా. కాబట్టి 0 to 1 I plus 3t whole square into dt by integral dt and you got here t only nana. So limits 0 to 1. ఇక్కడ 3t square అంటే ఏమొస్తుంది అక్కడ 9t square integral dt limit 0 to 1. ఇక్కడ లిమిట్స్ అప్లై అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ 1 minus 0 1 9t square 9 into t square is you got here t cube by 3 limit 0 to 1 3 1 jar 3 3 jar or you got here 3 upper limit minus lower limit 1 cube minus 0. So you got 3 of 1 minus 0. That equal value ఎంత 3. ఏంటి అది? IRMS square నా. మనకు కావాల్సింది IRMS. IRMS is equal to the value root 3 amperes. ఇక్కడ నీకు ఫార్ములా తెలుసున్నారు బయట స్టూడెంట్స్ అన్న. ఇంటిగ్రల్ t power n dt. ఈ ఫార్ములా నీకు ఐడియా ఉండాలన్నమాట. దట్ ఈక్వల్ టు t power n plus 1 by n plus 1. ఇది ఫార్ములా ఇక్కడ అప్లై చేసిన టీ స్క్వేర్ మనకి ఈ ఫార్ములా ప్రకారం అప్లై చేస్తే n ప్లస్ స్క్వేర్ 2 ఉంది. టీ పవర్ 2 plus 1 by 2 plus 1 టీ క్యూబ్ బై 3 రాసేసినాను. ఇక్కడ 9 కాన్స్టెంట్ కూడా నో ప్రాబ్లం. 3 1 జా 3 3 జా 3 ఇంటూ ఇక్కడ నీకు ఏమొస్తుంది అన్న 3 ఇంటూ టీ క్యూబ్ లిమిట్స్ ఏమున్నాయి ఇక్కడ 0 to 1 అప్పర్ లిమిట్ అంటే 3 ఇంటూ 1 క్యూబ్ మైనస్ లోయర్ లిమిట్ అన్న. అప్పర్ లిమిట్ నుంచి లోయర్ లిమిట్ సబ్స్ట్రాక్షన్ చేయాలి. అది ఫార్మ్ 1 cube అంటే 1 0 cube అంటే 0 అన్న 1 minus 0 1 3 into 1 3. అది మనం క్యాలిక్యులేట్ చేసిన IRMS స్క్వేర్. IRMS కావాలంటే రూట్ నాన్న. బైపీసీ వాళ్ళకి ఫార్ములా ఐడియా ఉంటే బెటర్. ఎంపీసీ వాళ్ళకి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది నాన్న. సో నెక్స్ట్ వన్ మోర్ ప్రాబ్లమ్ నాన్న. ద కరెంట్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ ద 2 components ఆఫ్ DC కాంపోనెంట్ I1 is equal to 3 amperes and AC component I2 is equal to 4 root 2 sin omega t. ఓకే అన్నా. So then what is the RMS current of the circuit? RMS current again. ఇక్కడ ఏమి ఇచ్చిందంటే ఫస్ట్ 2 components ఇచ్చిన కరెంట్ I1 is equal to 3 amperes. That's the DC nana. And one more current I2 is equal to 4 root 2 sin omega t. Okay nana? Sin omega t. Here with respect to time current changes. So AC constant value. So DC. Total current I am writing here I is equal to I1 plus I2. That equal to I1 on a 3 plus you can write as a 4 root 2
sin omega t. That is the current at the time t seconds in the circuit. But here nana IRMS. IRMS means same formula na. We know the formula. IRMS square is equal to integral 0 to t I square dt by integral 0 to dt. Basic formula. So ఇక్కడ ఏమడిగినానా in the time find the complete cycle అన్న. One complete cycle. That means limits from 0 to capital T వచ్చేస్తుంది అన్న. 0 to here also 0 to capital T. I value ఇక్కడ మీకు ఉంది. సబ్స్టిట్యూట్ చేద్దాం. మనం అంత విషయం లేదు. IRMS square is equal to integral 0 to capital T. I అంటే అన్న 3 plus 4 root 2 sin omega t whole square into dt by t. Capital T అయిపోతుంది. Integral dt అంటే t నానా మన అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే క్యాపిటల్ టీ. సో దట్ ఈస్ ఈక్వల్ టు లిమిట్స్ మళ్ళీ రాద్దాం. స్క్వేర్ చేసి ఇక్కడ ఏమొస్తుంది ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ లాగా 9 ప్లస్ 16 స్క్వేర్ చేస్తే 2 అయిపోద్ది. కాబట్టి 16 ఇంటూ ఎంత 32 సైన్ స్క్వేర్ ఒమేగా టీ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab నాన్న 2 ఇంటూ 3 6 6 ఇంటూ 4 24 రూట్ 2 sin omega t into dt na. Limits from 0 to capital T ఇక్కడ ఆల్రెడీ ఏమన్నా బై t. ఒకసారి చెక్ చేసుకున్నాం. అది a plus b whole square ఫార్ములా రాసాం. a square plus b square plus 2ab అది కాన్సెప్ట్ అన్న. సో ఇక్కడ మనకు sin omega t ఉంది కదా. సో ఇంటిగ్రల్ 0 to కంప్లీట్ సైకిల్ అన్న క్యాపిటల్ T. సో వన్ కంప్లీట్ సైకిల్లో ఇంటిగ్రల్ సైన్ ఒమేగా టీ డిటి వాల్యూ ఏమైందంటే 0 అయిపోద్ది నాన్న. సైన్ ఒమేగా టీ ఉన్నా కాస్ ఒమేగా టీ ఉన్నా ఏమన్నా అక్కడ కూడా మనకి ఏమవుతుందంటే 0 అయిపోద్ది నాన్న. కాబట్టి ఒక్క నిమిషం అమ్మ. యా నెక్స్ట్ అక్కడ మనకి ఏముంది నాన్న సైన్ స్క్వేర్ ఒమేగా టీ ఉంది. దీన్ని మనం ఏమన్నా రాయొచ్చు అంటే 1 మైనస్ కాస్ 2 ఒమేగా టీ రాస్తాం. దాని నుంచి మనకి ఈ వాల్యూ నాన్న కంప్లీట్ సైకిల్ 0 to t ఉన్నప్పుడు ఇంటిగ్రల్ సైన్ స్క్వేర్ ఒమేగా టీ వాల్యూ 1/2 అయిపోద్ది. sin omega t value 0 అయిపోతుంది నాన్న. కాబట్టి సో we can write as here 9 integral 0 to t dt plus 32 into integral 0 to t sin square omega t plus 24 root 2 integral sin omega t dt into 0 to here also sin omega t dt. So that equal 9 into integral 0 to t nana you got here capital T plus 32 into okay na ikkada undi sin square omega t dt ante ippudu em cheppina 1/2 వచ్చేస్తాం. లిమిట్స్ ఫ్రమ్ కాబట్టి you got here t by 2 plus this value becomes 0 by ఇక్కడ t ఉంది nana అంతా కలిపి by ఉంది ఇక్కడ t here also by t that equal to ఇక్కడ t cancel 2 1 jar 16 plus 9 ఎంత nana 25. అదేంటిది IRMS స్క్వేర్. IRMS స్క్వేర్ is equal to 25. మనకు IRMS కావాలంటే √25. దట్ ఈక్వల్ యూ గాట్ ద వాల్యూ 5 amperes అన్న. ఓకేనమ్మా అది కొంచెం మీరు ఐడియా చూసుకున్నాను. సైన్ స్క్వేర్ ఒమేగా టీ ఇంటిగ్రల్ 0 to t సైన్ స్క్వేర్ ఒమేగా టీ ఉందంటే మనకు ఆ వాల్యూ t/2 అయింది నాన్న. అదేవిధంగా మనకు సైన్ ఒమేగా టీ ఉన్నా సైన్ 2 ఒమేగా టీ ఉన్నా అక్కడ ఏది ఉన్నా కూడా ఆ వాల్యూ మనకి ఏమైపోతుంది అంటే 0 అయితే నాన్న. సో దాని ప్రకారం యూ గాట్ దట్. ఓకేనా. సో నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం చూద్దాం. ఇంకో ప్రాబ్లం ఏమి ఇచ్చినట్టు వాడు సేమ్ అండ్ ఆల్టర్నేటింగ్ కరెంట్ ఈస్ గివెన్ బై I is equal to 3 sin omega t plus 4 cos omega t. Find the RMS current. సో ఇక్కడ I1 I2 ఇలా ఇచ్చి మనం RMS కరెంట్ కనుక్కున్నాం అన్న. ఇదే కాన్సెప్ట్ లో కూడా ఏమి ఇచ్చిందో సేమ్ ఫార్ములా యూజ్ చేస్తున్నా. బట్ అక్కడ ఏమి ఇచ్చిందంటే వాడు I is equal to the current in the circuit at the time t seconds. I is equal to what is the 3 sin omega t plus 4 cos omega t. And here the current is sum of the two components, two AC components లాగా అనుకోండి ఒకటి జస్ట్ ఐడియా కోసం. మనకు IRMS కాండి ఫార్ములా తెలుసు. IRMS స్క్వేర్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to t I square dt by ఇంటిగ్రల్ 0 to t dt. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తానా ఇంటిగ్రల్ 0 to t I square సబ్స్టిట్యూట్ a plus b whole square a square plus b square
ప్లస్ 2ab 4 into 3 ఎంతనా 12 24 sin omega t cos omega t into ఇక్కడ ఏమున్నాను dt by integral 0 to dt అంటే capital T అన్న. So that equal to 9 into integral 0 to t sin square omega t plus 16 into integral 0 to t cos square omega t plus ఇక్కడ 24 నుండి 2 into 12 రాస్తున్నా. అప్పుడు 12 into integral 0 to t 2 sin omega t cos omega t అంటే అన్న sin 2t లాగా ఫార్ములా రాసాను into dt. ఇక్కడ కూడా ఏముంటుందన్న into dt. ఇక్కడ కూడా ఏముంటుందన్న dt. క్లోజ్. ఇప్పుడే చెప్పిన 9 into sin square omega t ఉంది. లిమిట్స్ 0 to t. కాబట్టి you got the value t by 2 plus 16 అన్న. ఇక్కడ కూడా cos square omega t t by 2 ప్లస్ ఈ వాల్యూ sin 2 omega t ఉన్నా sin omega t ఉన్నా cos ఉన్న వాల్యూ బికమ్స్ 0. ఆల్రెడీ బై ఏముంది మొత్తానికి ఇక్కడ t ఉంది. కాబట్టి నేను ఫస్ట్ టైం వస్తుంది ఇక్కడ 1/t ఇంటూ రాదు అన్నిటే కలిగి ఉన్నా 1/t ఇంటూ ఇక్కడ కూడా ఏమొస్తుంది నీకు బై t. ఇక్కడ ఈటీ కామన్ తీసానా క్యాన్సిల్. సో 9 + 16 25/2 ఏంటిది అది మనకు IRMS స్క్వేర్. నాకు కావాల్సింది IRMS రూట్ 25/2. So you got 5/√2 amperes. That is the answer. 3 problems. Very very important. Last year mains lo MCలో ఈ ప్రాబ్లం అడిగిండమ్మ ఈ మోడల్లో. ఓకేనా బాయ్.